రాయ్ సార్ దీన్ని లోన వేసారా? ఏ నేరం కింద సార్? ప్రోత్తల కేసు కింద. అమ్మాయి దొరికింది సరే, అబ్బాయి ఏంటి సార్? ఆ అవకాశం వేరేవాడికి ఎందుకురా, నువ్వే వేసాయ్. సార్ మా ఆవిడికి నేను ఒక్కడే మొగుణ్ణి. నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటోంది. శ్రీకృష్ణుడు అనుకుంటే ఇన్సైడ్ ఉతికి అవుట్ సైడ్ ఆరేస్తుంది. నమస్కారం సార్. మై నేమ్ ఇస్ రంగడు, సన్ ఆఫ్ లింగడు. ఎందుకు వచ్చారో ఇక్కడికి? క్లైమేట్ కూల్ గా ఉందని కోటర్లో వాటర్ లేకుండా తాగాను. అయినా మోటార్ పని చేయడం లేదు. మీరు అర్జెంట్ గా సెల్ తెరిస్తే విఐపి లెవెల్లో హాయిగా పడుకుంటాను. ఒరేయ్ సార్ ఈడు హాయిగా పడుకుంటాడంట. ఓ పెగ్గు ఏంట్రానివ్వండిరా. అలాగే సార్. అది లేకపోతే ఏంట్రా, ఇదేనా నీ అత్తోళ్ళు అనుకుంటున్నావా? టీ షర్ట్ వదలండి సార్, ఇది నా కష్టార్జితం. మీలాగా ఓసీగా వచ్చిన యూనిఫామ్ కాదు సార్. హెడ్ గారు, ఎస్ఐ గారు అలాగంటారు గానీ మీరు సెల్ తెరవండి. ఒరే రంగా సార్, లోనో లంగా ఉందో చూడు. చూసారండి? రాత్రి నువ్వు దాంతో లాడ్జిలో ఉండగా నేను నిన్ను పట్టుకున్నాను విషయం రేపొద్దు నువ్వు కోర్టులో చెప్పాలరా. ఏం చెప్పాలండి? యువర్ ఆనర్, నేను రాత్రి దాంతో లాడ్జిలో ఉండగా నేను చూశానండి. నువ్వు నన్ను చూడటం కాదురా, నేను నిన్ను పట్టుకున్నానని చెప్పాలి. అప్పుడు ఫైన్ వేస్తారు కదండి. ఎస్ఐ గారికి అంటారులే. దాని వల్ల నాకేంటి లాభం? నీకు మందు మటన్ బిర్యానీ పెట్టిస్తారులే. అది అడగలేదు కదా. అడగకపోయినా మీకు తెలుసు కదండి ఓసీగా ఎవరు పని చేస్తారండి. అలాగేరా, నీకు నేను డబ్బులు ఇస్తాను రా. నువ్వు రేపొద్దు నేను చెప్పమన్నట్టు కోర్టులో చెప్పేయి. మీరు చెప్పమన్నట్టు చెప్పాలంటే ఇంకొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఈ ఆల్ ఇక్కడ ఈ సెల్లోనే ఉంటే రేపు మందికి డబ్బు ఎవరిస్తారండి? దానికి కూడా ఎస్ఐ గారు డబ్బులు ఇస్తారులే. తాగుబోతుల్ని పోలీసుల్ని నమ్మకూడదండి. మీరు ఇస్తానంటే ఉంటా, లేకపోతే పోతా. ఇస్తాను రా. సత్తానా? తీసుకో. ఇచ్చేయండి, మొత్తం ఇచ్చేయండి. అడు పడుకోగానే లాగేసుకో. మనకి అలవాటేగా. రాంగా నువ్వు చాలా గ్రేట్ రా. అందరి దగ్గర పోలీసు వాళ్ళు నొక్కేస్తుంటే పోలీసు వాళ్ళ దగ్గర నువ్వు నొక్కేశావు. హలో, నేను 3 టౌన్ ఎస్ఐ తాండ్రని మాట్లాడుతున్నాను. జగదాంబ గారు ఉన్నారండి? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీ హాస్టల్లో చేతుని బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసామండి. వాట్? రాత్రి లాడ్జిలో ఎవరితోనో దొరికిందండి. రేపు పొద్దున్నే కోర్టుకి తీసుకెళ్లిపోతున్నామండి. వద్దొద్దు, తొందరపడి తీసుకెళ్లొద్దు. నేను ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను. పంపండి. ఆ ఫైల్ లాగే. ఎస్ఐ గారు, ఏం జరిగింది? చైతుని ఎందుకు అరెస్ట్ చేశారు? రాత్రి లాడ్జిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఒరే రంగా, ఒకసారి బయటికి రారా నువ్వు. వీడితోనే చాలా. ఒరే, అసలు రాత్రి లాడ్జిలో ఏం జరిగిందో చెప్పరా, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం చెప్పమనండి? ఫిగర్ బాగుందని నా తాతకు మించి 500 రూపాయలకు మాట్లాడుకున్నా. ఇద్దరం బట్టలు లేకుండా మంచి మూడ్ లోకి వెళ్ళాం. మంచం దగ్గరికి వెళ్లే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏముందండి, సినిమా టైటిల్సే. ఇప్పుడు అది ఎక్కడుంది? దీనిలాంటి వాళ్ళ వల్ల ఆడజాతికి అవమానం కలుగుతుంది. చెప్పు తీసి కొడితేనే కానీ దానికి బుద్ధి రాదు. దీంతో కొట్టండి, ఇంకా గట్టిగా తగులుతుంది. థ్యాంక్స్ అండి. దానికి డబ్బులు ఇవ్వండి. సజిత, సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి మర్చిపో, నేను చెప్పినట్టు చెయ్యి, ఓకేనా? సరే, నువ్వు జాగ్రత్త. నిన్ను చంపిన పాపం లేదే. ఎస్ఐ గారు మంచి కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎస్ఐ గారు, దాన్ని మాత్రం వదలొద్దు. దానివల్ల మా హాస్టల్ పరువంతా పోయింది. దానికి ఏ శిక్ష వేసినా మాకేం సంబంధం లేదు. థ్యాంక్స్. సార్, దాన్ని ఇక్కడ తీసుకురారా. అట్లాగే సార్, తీసుకురా. ప్లీజ్. హాయ్. ఏంటే ఆ మినిస్టర్ గారితో నాకు ఫోన్ చేయంతావా? నీ దారి అడ్డం వస్తే నాకు నరకం చూపించావే. ఇప్పుడు ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను.
ఈ ఉద్యోగం నాకు ఇంటికితో సమానమే. ఏ ప్రెస్ మీట్ లో నిన్ను పత్రికలు పొగిడియో మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి నీ పరువంతా తీసేసి నా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానే. ఇలాంటి విషయాలు పత్రికలకి ఛానల్స్ కి ఎక్కితే తనకి పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందన్న ఫీలింగ్. చంపేతనే. నీకు బాగా కొవ్వొట్టయిందే. యు మీన్ కొలెస్ట్రాల్? తోలు తీసేతనే. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. మనసిచ్చిన నన్ను వదిలేసి నువ్వు ఆ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతావా? ఆడు మంత్రి అయితే నువ్వు కంత్రివే. మీరిద్దరూ గెస్ట్ హౌస్ లో బంబోలే అంటుంటే బయట మేము కాపలా కాయాలా? కొట్టేయాలా నిన్ను? ఒరే అడ్డా సార్, దీన్ని లోన వేసి లేడీ కానిస్టేబుల్స్ తో ఒడ్లో దించి మరీ కుమ్మించారా? అప్పుడు కాని కొవ్వు దిగదు. ఏమే ఒళ్ళు బలిసిందా? మీ ఇద్దరికి టైం బాలేదు. ఎవరు మొహం చూసారో ఏంటో. వద్దు, భయపడతారు. భయమా? మన పోలీసులకు భయమా? ఇదేంటి సార్ మరి? చెప్పండి. అదేంటి సార్ తట్టుకోలేరు అని అరుస్తోంది? పోలీసుల్ని ఆవిడ టార్చర్ చేస్తుందా ఏమిటి వెరైటీగా? అదేంటి సార్ దానికి బదులు మన వాళ్ళు అరుస్తున్నారేంటండి? నేను ముందే చెప్పాను కదా మీరు భయపడతారని. నాకు తెలుగు కూడా వచ్చు. తెలుగులో ఏడవండి. ఆడది కాదు సార్, మొగాడు సార్. సైలెన్స్. సార్ షాక్ లో ఉన్నారు, డిస్టర్బ్ చేయకండి. మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అదేంటి సార్ చచ్చిన వాళ్ళ కదండి మౌనం పాటించేది. ఏంటి అది మగోడా? ఎవడ్రా నువ్వు? నా పేరు చైతన్య. ఆ మర్డర్ చేసింది నువ్వే కదా? కాదు సార్, మర్డర్ చేసింది నేను కాదు సార్. ఏయ్, నాకన్నీ తెలుసు, కానీ నీ నోటితోనే చెప్పించాలని. చెప్పు, ఈ వేషం ఎందుకు వేసావరా? ఇంతకంటే వేరే మార్గం లేకపోయింది సార్. మర్డర్ చేసింది నేను కాదు సార్, గగన్. చా, నమ్మమంటావా? నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్. నిజమా? నిజం సార్. సార్ మీరు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను సార్. తప్పించుకుంటే? సార్ ఎన్నాళ్ళని తప్పించుకుంటాను సార్. మీకు అనుమానంగా ఉంటే మీరు నా వెంటే ఉండండి. ఈ మాట అంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను. బట్ ఆ నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇదే గెటప్లో కంటిన్యూ అవ్వు. చూడు, నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. బట్ ఆ గగన్ గాని నువ్వు సాక్ష్యాధారాలతో పట్టించావంటే నాకు హెల్ప్ చేసినోడు అవుతావు. ఓకేనా? జనరల్ గా గగన్ ఎక్కడ ఉంటాడు? మూన్ హోటల్లో సార్. మూన్ హోటల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. లేడీ కానిస్టేబుల్స్, కౌన్సిలర్ కొడుకుని చంపిన వాడిని పట్టుకోబోతున్నాను. కౌన్సిలర్ ని మూన్ హోటల్ కి రమ్మన్నానని చెప్పండి. కానిస్టేబుల్స్, ఫాలో మీ. సార్, నా టోపీ ఎవరు తెస్తారా? నేనే సార్, చేస్తున్నాను సార్. రండి బామ్మ. ఇదేనా మీ ఇల్లు? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నావమ్మా. సమయానికి వచ్చారు. మీరు వస్తారో రారో అనుకున్నాం. సడన్ గా లగ్గం పెట్టడం మూలాన మా వాళ్ళందరినీ పిలవడానికి కుదరలా. అందుకని నేను ఒక్కదాన్నే వచ్చా. అమ్మో, నా మనవరాలు అసలే తెక్కలది. ఎటు పోద్దో తీసుకురామ్మా. అలాగే బామ్మ. మనవరాలు పెళ్లి కళ్ళారా చూసుకుందామని ఆశగా వచ్చానమ్మా. చాలా సంతోషం. మీరు రావడం వల్ల మా కోడలకే కాదు మాకు కూడా పెద్ద దిక్కున్నంత ఆనందంగా ఉంది. రండి, లోపలికి వెళ్దాం. సార్, ఈ స్పాట్ గా కౌన్సిలర్ గారిని ఎందుకు రమ్మన్నారు సార్? వాళ్ళకి లింక్ పెట్టి మనం వేడుక చూడటానికి. మీరు ఇంటెలిజెంట్. ఇదిగో, ఇది నీ బ్లౌజ్ లో జాగ్రత్తగా పెట్టు. అక్కడ మీరు మాట్లాడుకునేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది. విషయం జాగ్రత్తగా రాబట్టు. ఓకేనా? ఓకే సార్. తీసుకో. చైతు, ఈ రాత్రికి మనం మర్చిపోయే విధంగా ఎంజాయ్ చేద్దాం. నాకు అలాగే ఉంది, కానీ నా మనసుకి శాంతి లేదు. అది తీరే వరకు మీతో ఎంజాయ్ చేసే మూడ్ లేదు. చెప్పు చైతు, అది నేను తీరుస్తాను. ఒకసారి మా సిస్టర్ హైదరాబాద్ టూర్ కొచ్చింది. ఆమెను కామందుడు రేప్ చేసి చంపేశాడు. నేను వాణ్ణి చంపాలి. నా లైఫ్ లోనూ అదే జరిగింది. నా చెల్లెళ్ళు ఒకడు లవ్ చేసి రేప్ చేసి చంపేశాడు. అందుకే వాడిని కత్తితో పొడి చంపేశాను. నీ సిస్టర్ని చంపింది ఎవరో చెప్పు. నేను మరొక హత్య చేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోదు.
నా సిస్టర్ ని చంపింది ఆ కౌన్సిలర్ కొడుకు మనోజ్. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? ఒళ్ళు కాలి ఒకడేడుస్తుంటే ఏదో కాలి ఇంకొకడు ఏడ్చాడంట. నో నో నో, అదేం కాదు. ఆ మనోజ్ గడే నా చెల్లిని చంపింది, అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. ఎస్ఐ గారు, నా కొడుకులు చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కోస్తా రాయలసీమ నైజాముల్లో విసిరి పారేస్తాను. సార్ కూల్ డౌన్ సార్, ముందు ఒకసారి మీరు టేప్ వినండి. ఆ మనోజ్ గడే నా చెల్లిని చంపింది, అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. వీడు ఎక్కడున్నాడో చెప్పండి. చెప్తాను. రేయ్! 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 నా కొడుకుని చంపిన నిన్ను. మిస్టర్ చైతన్య సార్. ఇక్కడ మీ పని అయిపోయింది. అక్కడ పెళ్లి మండపం దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అర్జెంట్ గా బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఒరేయ్ నా కొడుకా, నువ్వు ఈ రోజుతో ఖతం. ఇన్స్పెక్టర్ గారు, వీడిని అరెస్ట్ చేయండి. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను. నన్నెందుకు? వీడిని చంపబోతున్నందుకు మిమ్మల్ని, మీ కొడుకుని చంపినందుకు వీడిని, ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్స్, Yes, sir. అరెస్ట్ దెమ్. హే సజిత, ఆర్ యు హ్యాపీ? అక్షంతం తీసుకోండి ఆయన. వినటానికి కాదు నాయన, గౌరీ పూజకి. అమ్మా అనుకోండి ఆయన. మామా చైతన్య, నువ్వు ఇప్పుడు మగాడివి మర్చిపోయావా? ఏంటి ఇంతకు ముందు మగాడు కదా? అదంతా పెద్ద కదలండి, మీరు కానివ్వండి. ఏమిటో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని ఇలా పుట్టించి ఏ పెళ్లి పెటాకులు లేకుండా చేశాడు. ఏం చేయలేదు, ఆ లింకు తగిలించమని బ్రహ్మదేవుడు నన్ను పంపించాడు. అబ్బా, నిజంగానా బాయ్య? అవును. ఆ బ్రహ్మదేవుడు మాయకి బోల్డ్ అన్ని వందనాలు. ఏంటి ఆగేది? ఆగటానికి ఇదేమన్నా రైలా బస్సా? పెళ్లి ఆగదు, ఆ తర్వాత శోభనం ఆగదు, ఆ తర్వాత కడుపు ఆగదు. అన్ని వెంట వెంటనే చకచక జరిగిపోతాయి. బ్రహ్మచారివి, నీకేం తెలుస్తుంది పెళ్లిలో మజాక? బెండు తీసేస్తాను. కానిస్టేబుల్స్, చైతన్యని బాలాజీని ఇద్దరిని అరెస్ట్ చేయండి. వాళ్ళు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు? ఏం చేశారా? చేతితో చట్టాపట్టాలు వేసుకు తిరిగి ఆఖరికి కావేరిని పెళ్లి చేసుకున్నందుకు బాలాజీని, నాలాంటి వాళ్ళందరినో తన అందచందాలతో కవ్వించి చివరికి నట్టేట ముంచినందుకు చైతన్యని, ఫస్ట్ నైట్ సందర్భంగా 36 గంటల పాటు 2 వేర్వేరు గదుల్లోంచి బయటికి రాకుండా అరెస్ట్ చేస్తున్నాం. మరి నన్నేం చేస్తారు? నిన్ను ప్రజలకు దానం చేస్తున్నా. థ్యాంక్ యూ ఆర్యల్స్ బాయ్యలు.